హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా అమ్మ స్పెషల్ సాంబార్ రెసిపీ మీతో షేర్ చేస్తాను. ఈ సాంబార్ అనేది మా రిలేటివ్స్లో చాలామందికి ఇష్టం. మా మదర్ చేసేది. ఒక్కసారి చూద్దాం. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవ్వండి. వెజిటేబుల్స్ ఏవైనా వాడచ్చు. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం చిటపట అన్న తర్వాత ఒక్క ఆనియన్ తీసుకొని ఇట్లా క్యూబ్స్గా కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది సాంబార్లో. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక్క 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో చూపిస్తున్న విధంగా 1.5 నుంచి 2 టమాటోలు వేసుకొని అండ్ మనకు కావాల్సిన వెజిటేబుల్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలో మనం టమాటో యాడ్ చేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. మగ్గినాక మనకి కావాల్సిన వెజిటేబుల్స్ ఈ స్టేజ్లో ఏదైనా వేసుకోవచ్చు. మేమైతే మునక్కాయ అండ్ దోసకాయ వేసుకొని కలపెట్టుకొని పసుపు, ఉప్పు, కారం తగినంత వేసుకున్నాను. ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకొని ఆ నీళ్ళని దీంట్లో పోసుకోవాలండి. వెజిటేబుల్స్ మంచిగా కుక్ అయిన తర్వాత ఇందులోకి ఉడకపెట్టుకున్న కందిపప్పును కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలానే ఒక 2 to 3 pinches ఇంగువ కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది సాంబార్కి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అంతా ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇదే టైంలో కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాయిల్ చేసుకుంటే మంచి అరోమా వస్తుంది సాంబార్కి కూడా. ఒక్క 10 నిమిషాలు సిమ్లో పెట్టి బాయిల్ చేయండి. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో చూసుకొని ఆపేసుకోవచ్చు. అంతే, టేస్టీ అయిన సాంబార్ రెడీ. మా అమ్మ స్పెషల్ అయిన సాంబార్ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు. నమస్కారం.